అన్నిట్లో ముఖ్యమైంది తెలంగాణ సమాజానికి కావాల్సింది స్వేచ్ఛ. ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా మాకు ప్రశ్నించే తత్వం ఉన్నది. తెలంగాణ చరిత్ర ఎప్పుడు కూడా పోరాటాలతో కూడిన చరిత్ర, నిరంకుశ పాలనకు వ్యతిరేకమైన చరిత్ర. కానీ ఈనాడు మళ్ళీ మేము మా రాష్ట్రాన్ని సాధించుకున్నాము, మా పాలనకు మాకు వచ్చింది అని చెప్పి కలలు కన్నాము. దురదృష్టం ఏంటంటే 9.5 సంవత్సరాలలో ఒక కుటుంబ పాలన, ఒక నిరంకుశ పాలన, ఎక్కడ స్వేచ్ఛ లేదు. ప్రశ్నిద్దామంటే పోలీస్ జులుం. అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకైంది? మా ఉద్యోగాలు మాకు కావాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించింది, గౌరవించింది, తెలంగాణ కళకు సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ. అయితే 9.5 సంవత్సరాలలో ఒక కుటుంబ పాలన, ఒక నిరంకుశ పాలన ప్రజలు సహించిండ్రు. ఆ సమయం వచ్చిండ్రు ప్రజాస్వామ్యంలో, ప్రజా పద్ధతిలో మార్పు తీసుకొచ్చారు. ఈనాడు మనం చూస్తున్నాము, స్వేచ్ఛ ఉన్నది మనకు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. 6 గ్యారంటీలు, ప్రధానంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణము. మీరు ఈరోజు అనుభవిస్తున్న స్త్రీలు. అదే రకంగా ప్రతి ఇంటికి, పేదవాళ్ళ ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితము, 500 రూపాయలకే సిలిండరు. ఆరోగ్యశ్రీ పథకం అంటే మనకందరికీ గుర్తొచ్చేది మహాన్ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. పేదవాని ఆరోగ్య బాధ్యత ప్రభుత్వానిది. పేదవానికి ప్రమాణాలతో కూడిన విద్య అందించే బాధ్యత ప్రభుత్వానిది. ఈ సిద్ధాంతాన్ని నమ్మింది ఆనాడు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే 2011లో ఆ శస్త్రచికిత్సలకు రేట్లు ఫిక్స్ చేస్తే సుమారు 13 సంవత్సరాల తర్వాత తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1365 శస్త్రచికిత్సలకు 22% రేట్లు పెంచిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది.